సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే కొత్త గేమ్స్ ఏమన్నా ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ మీకు ఆల్రెడీ ప్లే స్టోర్లో ఉన్న గేమ్స్ అందరు తెలిసినవి మ్యాక్సిమం. అండ్ నేను ఒకవేళ నార్మల్గా గూగుల్లో అయితే పోకీ అని సెర్చ్ చేసిన గైస్. పోకీ గేమ్స్ అని ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి కదా గూగుల్లో. సో అందులో సెర్చ్ చేసిన. నార్మల్ ఇట్లా సెర్చ్ చేస్తుంటే ర్యాండమ్గా చెక్ చేస్తున్నా, పోకీ గేమ్స్లో చెక్ చేస్తుంటే నాకు ఏదో ఇది కొంచెం వింతగా వచ్చింది ఈ గేమ్. ఈ గేమ్ అనేది కొంచెం వింతగా వచ్చింది. వి బికేమ్ వాట్ వి బిహోల్డ్ అంట. సో మరి ఇంకా లేట్ చేయకుండా గేమ్లో ఏముందో చూసేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో గైస్. ఇప్పుడైతే మనం ఈ గేమ్ ఆడబోతున్నాం. సో చూద్దాం. ప్లేయింగ్ టైం 5 minutes అంట. వార్నింగ్, ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ కంటెంట్ సీన్స్ ఆఫ్ స్నోబరింగ్, rudeness and mass murder. గాయస్ ఏదో కొంచెం తేడా కొడుతుంది గేము. సో చూద్దాం, గేమ్ అయితే ప్లే కొట్టేస్తున్నా. ఏం సౌండ్ వచ్చింది గైస్. వి బికేమ్ వాట్ వి బిహోల్డ్, వి షేప్ అవర్ టూల్స్ అండ్ దెన్ అవర్ టూల్ షేప్ అస్. మార్షల్ మెక్లోన్. ఏంది గైస్ అది? మిస్ అట్రిబ్యూటెడ్. పాయింట్ అండ్ క్లిక్ అంట గైస్. వీళ్ళని పాయింట్ చేసి క్లిక్ చేయాలంట. ఒకసారి వీళ్ళని క్లిక్ చేద్దాం. జస్ట్ సమ్ నార్మల్ పీప్స్. సో ఓకే గాయస్, ఇదైతే మనం ఇప్పుడు ఏదైతే క్లిక్ చేస్తామో అది ఇక్కడ వస్తుంది. ఇందాక ఇప్పుడు ఏంది సార్, ఏం క్లిక్ చేయాలి గాయస్? ఇంతకీ ఏం క్లిక్ చేద్దాం సార్? టోపీ కానీ. ఓ నైస్ హ్యాడ్. ఇదేంది గాయస్, అందరు టోపీలు పెట్టుకుంటుంటారు. కొత్త ట్రెండ్ కొత్తగా వచ్చినట్లుంది. ఇప్పుడేంది గాయస్, వీళ్ళిద్దరు కొత్తగా వచ్చింటారు. చూద్దాం. గ్రాస్ గో గెట్ యువర్ రూమ్. ఏం చేస్తుంటారు గైస్ వీళ్ళు? వాళ్ళిద్దరేమో పారిపోతూ. ఎవడు పిచ్చోడు వచ్చినట్టున్నాడు గైస్. మళ్ళా ఇదిగోండి అరుస్తున్నాడు. వచ్చి అరుస్తున్నాడు గైస్ వీడు పిచ్చోడు అందరి దగ్గర. ఇప్పుడు ఎవరైనా తీయాలి గైస్ ఇందులో. ఇప్పుడు ఇది గైస్ అరిచేది. క్రేజ్డ్ స్క్వేర్ అటాక్స్. ఓ గాయస్, ఇందాక పిచ్చోడు అరచదని చూసి బెదిరుకుంటున్నాడు గైస్ సర్కిల్లోడు. ఏమి ఇచ్చింది గైస్ మళ్ళా గైస్. బెదిరుకొని ఎట్లా పోతున్నాడు చూడండి. వీడైతే మస్తు బెదిరుకుంటున్నాడు. సర్కిల్ ఫియర్ స్క్వేర్స్ అంట గైస్. ఇదేదో కామెడీగా ఉంది కొంచెం. ఇందాక వాడు పిచ్చోడు అరచడాన్ని వాడు చూసిండు. వాడు ఇంకే స్క్వేర్ చూసినా బెదిరుకుంటున్నాడు. వీడైనా కొంచెం ఇంత పెట్టిండు. ఏం గైస్ అనుకుంటున్నారు? చూద్దాం, విన్నే ఫాలో అవుదాం. మళ్ళీ సర్కిల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమనంటే రికార్డ్ పాయింట్ వచ్చింది గైస్. స్క్వేర్ స్నాప్ సర్కిల్స్ అంట గైస్. ఏం గైస్, మనం వీళ్ళ మధ్యలో వీళ్ళకి పిల్లలు దిద్దాం గైస్. వాట్ ఆర్ దీస్ నట్స్ డూయింగ్ నో? ఇదేం గైస్ సర్కిల్ ఇందాక నేను చూడలే అంతగానో. అంత కోపం వచ్చింది ఎందుకు? రెడ్ అయిపోయింది, కోపం వచ్చిందనే దాన్ని మీనింగ్. చూద్దాం, వీడిని ఒకసారి ఫాలో చేద్దాం. ఇప్పటికైతే నార్మల్గానే వస్తున్నాడు కోపంగా. దొరికింది గైస్. పోయింది గైస్. మిస్ అయినా గైస్. అర్సే మూమెంట్ మిస్ అయింది. తొందరరా మళ్ళా దొరుకుతాం. వచ్చింది గైస్. సర్కిల్స్ స్క్వేర్స్ అంటే సారీ అయిపోయింది. మనం ఒకరి మధ్యలో పొలాలు పెడుతున్నాం. ఇంకా వీళ్ళు ఇట్లా అర్చ్ కూడా కూర్చుంటారు. ఇప్పుడు స్క్వేర్ హెడ్ సర్కిల్స్. ఇందాక సర్కిల్ హెడ్ స్క్వేర్, ఇప్పుడు స్క్వేర్ హెడ్ సర్కిల్స్ అంట. అయిపోయింది. మొత్తం ఒకరినొకరు హర్చుకుంటూనే కూర్చున్నారు. అలాగే స్క్వేర్ హెడ్ సర్కిల్స్. ఇంకేది ఇట్లయితే గైస్. వీళ్ళు బోర్డు పట్టుకున్నారు గైస్. ఈసారి చూద్దాం, వీళ్ళ బోర్డు దించుదాం. హూ ట్యూన్స్ ఇంటూ వాచ్ పీపుల్ గెట్స్. ఇదేం గైస్, వీళ్ళు ఒకరినొకరు అరుచుకుంటూనే కూర్చున్నారు. పిచ్చి పట్టిన వాళ్ళకి అరుస్తున్నారు గైస్. రియల్గా అంటేనే వీళ్ళు. చూద్దాం ఇంకేమన్నా జరుగుతాయేమో మూమెంట్స్. మిస్ అయింది. ఈసారి ఇందాక స్క్వేర్ హెడ్ సర్కిల్ చేసింది. ఈసారి సర్కిల్ హెడ్ స్క్వేర్స్ మళ్ళీ
సర్కిల్లో అరుస్తుంటే తిరిగి ఆల్మోస్ట్ ఎవరివనే చెరువు ఇంకా చివరికి ఒకరినొకరు ఏడు కోపంతోనే ఉన్నారు గైస్. ఏంటి గైస్ ఈ గేమ్ ఇట్లా ఉంది, మొత్తం అరపులతోనే ఉంది. మొత్తం వాడు సర్కిల్స్ అరుస్తుంటారు, ఇక్కడ స్క్వేర్స్ అరుస్తున్నాయి. అదిగొంది అడిగండి అడిగండి వచ్చింది గైస్. ఎవరో నేను చెవరో అని అండి సార్. ఇందాక ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు ఒకరికొకరు అంటే కోపం మీద ఉన్నారు. మధ్యలో ఇద్దరు అది పట్టుకొని వస్తున్నారు బోర్డ్స్. వీడు వచ్చింది గైస్. వచ్చి ఏం చేద్దాం. హ్యాట్ ఈజ్ అండ్ కూల్ ఎనిమోర్. haven't you heard? గైస్ గన్నిని పాయింట్ చేసింది గైస్. ఏంది గైస్ ఇది? వీడు వచ్చి చంపేసిండు. ఏంది గైస్ వీడు? బేస్ కట్ బి యాంగ్రీ. వీళ్ళు కబుర్లు చేసిండ్రు, బ్యాట్లు చేసిండ్రు. గైస్ ఏమవుతుంది గైస్? స్క్రీన్ మొత్తం షేక్ అవుతుంది. వీళ్ళు కాల్చుకునేదానికి గైస్ ఏమవుతుంది గైస్? ఇంతకీ ఎంత ఇప్పుడు ఎందుగా బీస్కెట్ బి యాంగ్రీ. ఇదే గైస్. నాకు ఏం గన్ వచ్చింది, బ్యాట్ వచ్చింది. గన్ వచ్చింది బ్యాట్, బ్యాట్ వచ్చింది గన్ వచ్చింది. స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయిందండి గాయస్. వచ్చింది చూద్దాం. బీస్కెట్ బి యాంగ్రీ అని ఉంటుంది. మళ్ళీ సార్ రివర్స్ చూద్దాం ఏమవుతుంది గాయస్. ఇంత ఏమవుతుంది గాయస్? ఒకరినొకరు తానం పెట్టుకుంటుండ్రు. మళ్ళీ బ్లాక్ అయిపోయింది స్క్రీన్. గాయస్ మొత్తం పెట్టుకోవడం చేసి బీస్కెట్ బి యాంగ్రీ. ఒకరినొకరు పెట్టుకుంటుండ్రు కదా గాయస్ ఘోరంగా. రెడ్ చూడండి సరే ఏమైంది గాయస్? క్రియేటెడ్ బై నిక్కీ కేస్. అయిపోయింది ఆ గేమ్ అప్పుడే. ఏంది అంత చిన్న సేపా? కొద్దిసేపు ఇచ్చింది ఇది. అయిపోయిందా గాయస్ అప్పుడు గేమ్? అయితే ఇంకా మనకు అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్. ఇందాక అందరు చంపుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి అది పెట్టిండ్రు గైస్. వీళ్ళిద్దరే బతుకున్నారు ఓవరాల్. వీళ్ళిద్దరిని తీద్దాం లాస్ట్ ఫోటో. వాయ్ బికేమ్ వాట్ వి బిఫోర్డ్ అంట. సీ మై అదర్ వర్క్స్ వద్దు, బై మీ ఏ కాఫీ అంట. ఏమైంది గైస్? వద్దు గాయస్. లాస్ట్ అయితే అసలు కొద్దు రిప్లై తీసి మిస్ అంట. ఇప్పుడే మనం తట్టుకోలేకపోయినా ఎందుకు కొట్టుకుంటుంటారో అర్థం కాలే. నాకైతే ఒక చిన్న పాయింట్ అయితే అర్థమైంది. చూద్దాం మళ్ళీ పాయింట్ ఏదైనా కదా తెలియదు, చెప్తాం మీతోనైతే ఇప్పుడు. సో ఓవరాల్ పాయింట్ ఏంటంటే ఈ గేమ్లో ఆ పాయింట్ క్లిక్ చేస్తున్నాం అంటే మనం మీడియా అనుకోండి ఫర్ సపోజ్. రియల్ లైఫ్లో అయితే అదే జరుగుతుంది యాక్చువల్గా అయితే. సో ఇప్పుడు మనం మీడియా ఏం చేస్తుంది? మెయిన్ పాయింట్ లైక్ పుల్లాలు పెడుతుంది మన మధ్యని, లైక్ క్యాస్ట్ అని, రిలీజియన్ అని, సమ్వాట్ అదర్స్ ఏదో ఒకటి అవుతుంది. అవి పెడుతుంది. మనమే కొట్టుకుంటాం, చచ్చిపోతుంటాం. మళ్ళీ అవే రికార్డ్ చేస్తుంది, అదే పెడుతుంది. మళ్ళీ మనకి ఎట్లా అంటే వీడు కొట్టింది కాబట్టి ఇప్పుడు పోయి నువ్వు కొట్టాలి అని చూపిస్తుంటుంది కొన్నిసార్లు. సో ఇప్పుడు ఉన్నది కొంచెం అంటే మరీ అంత దారుణంగా తెలియదు ప్రస్తుతం సిచ్యువేషన్లో, బట్ ఆ టాపిక్ అయితే తీసుకొచ్చింది. మేబీ అట్లా ఉందనుకుని ఉండొచ్చు. ఇప్పుడున్న మీడియా అయితే మొత్తం పొలిటీషియన్స్ కమ్ములు పోయినాయి, ఇంకో ఒక పార్టీకి సపోర్ట్ చేసి అట్లనే ఉన్నాయి కదా. పొలిటికల్ సైడ్కి వస్తుంది మాత్రం. ఇంకా నార్మల్గా వస్తే నేను ఇప్పుడు చూసిన మీడియాలో అయితే మ్యాక్సిమం మంచి చేయడం అయితే ఎక్కడ చూడలేదు గైస్. మీడియాస్లలో న్యూస్ ఛానల్స్లో మళ్ళీ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ కంట్రీ అంటారు, కానీ నేనైతే ఇప్పుడు ఒకరు వచ్చి దానం చేస్తుంటారు, అదైతే ఎవరు రికార్డ్ చేయడం నేను చూడలే. ఇప్పుడు వాళ్ళు దానం చేసిన వాళ్ళు వీళ్ళకి తెలుసు వాళ్ళు దానం చేసినారు, కానీ అది రికార్డ్ చేయకుండా ఉంటారు. అదే వాళ్ళు ఎప్పుడైనా పోయి రోడ్డు మీద ఫర్ సపోజ్ ఇట్లా చేయి తీసుకొని హైఫై కొట్టినా ఒకరినొకరు కొట్టుకుంటారు అని చూపించే రకంలో ఉన్నారు గైస్ కొన్ని ఛానల్స్ అయితే, కొన్ని మీడియా వాళ్ళు అయితే. ఇప్పటికైతే అట్లుంది టీఆర్పీ కోసము అదంతా. మనమైతే అది వదిలేదాం. మేబీ గేమ్ కాన్సెప్ట్ అయితే అదే అనుకుంటా.
మంచి చూడండి, చెడు కాదు. కోపాలు, ద్వేషాలు కాకుండా ప్రేమతో అందరూ కలిసిమెలిసి ఉండండి అనేసి కాన్సెప్ట్ ఉంది అయితే. ఎందుకంటే సర్కిల్స్ అనేది ఒక గ్రూపు, స్క్వేర్స్ అనేది ఒక గ్రూప్ పెట్టిండ్రు. ఒక కపుల్ మాత్రం కలిసినట్లు పెట్టిండ్రు, సర్కిల్ స్క్వేర్. మధ్యలో స్క్వేర్లో ఒక పిచ్చోడు వస్తాడు, వాడు వచ్చేసిన దాన్ని మనం క్యాప్చర్ చేస్తాం. వీళ్ళు సర్కిల్స్ ఏమనుకుంటారు, స్క్వేర్స్ సర్కిల్స్ మీద కోపాన్ని పెంచుకున్నారేమో అనేసి అనుకుంటారు. అనుకొని ఇందుట్లో గేమ్ కాన్సెప్ట్ అయితే అదే ఉంది. అనుకుంటుండ్రు వీళ్ళు స్క్వేర్స్ ఇంకా బెదురుకుంటారు, సర్కిల్స్ బెదురుకుంటారు. సర్కిల్స్ బెదురుకున్న సర్కిల్స్ ఒక స్క్వేర్ని చూసుకొని బెదురుకుంటాడు స్క్వేర్ని కలిసినప్పుడు. అది రికార్డ్ చేస్తాం, పెడతాం. అది కొంచెం 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 కోపంగా మారి ఒకరినొకరు చంపుకుంటారు. లాస్ట్కి అందరు చచ్చిపోతారు, వాళ్ళిద్దరు తప్ప, ఒక స్క్వేర్ ఒక సర్కిల్ తప్ప. లాస్ట్కి అదే పాయింట్ ఉంది. ఇప్పటికైతే మనకి మెస్ వద్దు గైస్, ఇంకా మళ్ళా ఇంకా సార్ ఇప్పటికి ఒకసారికే మస్త్ అయింది. ఇందాక అసలు ఓడొచ్చి ఎందుకు కొట్టుకుంటుండో తెలియదు, వాడు ఎందుకు వచ్చి గన్ పాయింట్ చేసిండో తెలియదు, పిచ్చోనికి ఎందుకు గన్ పాయింట్ చేసి కలిసిండో తెలియదు వాడైతే లాస్ట్కు. చూద్దాం, ఇదైతే ఓవరాల్ గేమ్ ప్లే అనమాట. అయితే ఇది వీ బికేమ్ వాట్ వీ బిహోల్డ్. గేమ్ మాత్రం సూపర్, మీడియాని బేస్ చేసుకొని తీసిండని అనుకుంటున్నా. ఆర్ఎల్స్ మన ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్ మీద తీర్చుంటారు. లైక్ రిలీజియన్, క్యాస్ట్ అని డిఫరెన్సెస్ పెట్టుకొని ఉంటుంటారు కదా చాలామంది. సో చాలా గొడవలు అవుతున్నాయి అయితే ఉన్నాయి బయట టాపిక్స్కి అయితే. మన దాని మీద బేస్ చేసి తీసిండ్రా లేదా మీడియా మీద బేస్ చేసి తీసిండ్రా అని మనకంత క్లారిటీ లేదు. ఈ 2 పాయింట్స్లో అయితే ఉంది అది ఓవరాల్గా. ఈరోజు వీడియో అయితే ఇది గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం.